2-3 రోజులు తిరగకముందే టక్కు నేరుగా కూడా ఆఫ్రికా నుంచి దిగుతాడు, వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు, వాడు పోలీసు రిమైండ్ అట్లా పోతారు. మళ్ళీ అదే షర్టుతో ఒక వీడియో బయటకు వస్తుంది, దాంట్లో జోగి రమేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపాడని వాళ్ళు చెప్తారు. అది ఇమ్మీడియట్ ఈరోజు రేపు ఐ థింక్ తన పేరు కూడా చేరుస్తుంది, దానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. అడ్డగోలు కామెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, అంటే ఒకటి అడ్డంగా దొరికినామనే భయం ఉన్నట్టుంది ఆయనకు చంద్రబాబు నాయుడుకు. రెండవది ఇంకా త్వరగా వేయకపోతే ఇంకా పూర్తి మునుగుతాను, ఏదో డెస్పరేట్గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలనే డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది. కల్తీ దీంది ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే ఇంకా అది మొత్తం అది ఉన్నట్టే కదా. నువ్వు పూర్తిగా ఉంది. అది బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు, బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయాయని, అంటే వాటిని ఉన్నాయని ఒప్పుకున్నారు. అండ్ కల్తీ మద్యం ఉంది, మొత్తం ఏర్లు అయి పారుతుంది. ఎక్కడో చోట అయితే నువ్వు యాప్ పెట్టాల్సిన అవసరమే ఉంది, అది మొత్తం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు. యాప్ పెట్టావు, యాప్ కూడా యాప్ పెడితే దాంట్లో కల్తీ మద్యం కాస్త అసలు మద్యంలాగా మంచి మద్యంలాగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా, ఎందుకంటే కింది వరకు అట్లా పోయింది, అది కూడా నకిలీది కావచ్చు. బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఓ చీఫ్ మినిస్టరు ఈ మాదిరి ఈ యాప్ పెట్టాను. మన గవర్నమెంట్లో పెట్టాము, గవర్నమెంట్ షాప్స్ పెట్టాము, బాటిల్ డిస్టిలరీకి లింక్ చేయడానికి ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది తెలియడం కోసం, ప్లస్ అది సేల్ అయితేనే డిస్టిలరీకి డబ్బు అనే దీంతో అందుకోసం ఈ క్యూఆర్ కోడ్ పెట్టాం. మామూలుగా అయితే అదేదో కార్పొరేషన్ దగ్గరికి డిపోలకు రాగానే డబ్బులు ఇవ్వడం అనేది చేయాల్సి వస్తే, ఇక్కడేమో అంటే మనము షాప్లో సేల్ అయితేనే కన్జ్యూమర్ తీసుకున్నాకనే పెట్టాం. పక్కాగా ఒక బాటిల్ మూవ్ అయిందంటే ఏ డిస్టిలరీలో తెలిసేటు. ఆ పకడ్బందీ దీన్ని మొత్తం కొట్టేసినాడు. నేరుగా ఒకేసారి 60-70 వేల బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఒక్కొక్క వైన్ షాప్ పర్మిట్ రూములు. ఇంకా అది పెద్ద స్టడీ చేయాల్సింది, రీసెర్చ్ చేయాలి, అంటే ఏ రకంగా చేశాడంటే ఈతను రావడం వేసి ఎత్తి పడేసి అది తీసేసి డోర్ డెలివరీ ఏం పెట్టాడంటే కల్తీ లిక్కర్ కూడా కాదు, కల్తీ మద్యం, దాన్ని డోర్ డెలివరీ. బహుశా స్పిరిట్ సేల్స్ పెరిగింటాయేమో, మొత్తం ఏపీకి వస్తుంటుంది అనుకుంటా, అదేదో దీనికి తయారు చేయడానికి అవసరమైంది. వేరే ప్రూఫ్ అక్కర్లా, సేల్స్ పెరగల. నువ్వు 24 గంటలు బెల్ట్ షాపులు పెట్టి 24 గంటలు మన పర్మిట్ రూములు పెట్టి టైమింగ్స్ లేకుండా అంత పోస్తున్నావు, అయినా సరే నీకు రెవెన్యూ పెరగట్లేదంటే ఆ గ్యాప్ ఏది ఫిల్ చేస్తుందంటే ఈ కల్తీ మద్యం వస్తుంది. మనం పెట్టిన మెడికల్ కాలేజీలేమో కరెక్ట్ కాదంట, పీపీపీ దాంట్లో ఉచితంగా వైద్యం ఉంటుందంటే ఎట్లా సాధ్యమో తెలియదు. మరి ఇదే ఈ 5 ఏళ్ళు జగనన్న ఉంటే ఏమయ్యేది చెప్పడానికి కావాల్సినంత ఉంది. ఆ 5 ఏళ్ళు కాక 5 ఏళ్ళు ఉంటుంది, ఆ పిక్చర్ కూడా చూపించవచ్చు, వాళ్ళకు కనపడుతుంది, కళ్ళకట్టినట్టు మనం చూపవచ్చు. మీరు అక్కడ ఉండి కరెక్ట్గా రిప్రజెంట్ చేయగలిగితే, మన దానికి ప్రాతినిధ్యం వస్తే మీరు ఎంతమందినైనా ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళని మోటివేట్ చేయొచ్చు, ఈ సోషల్ మీడియా రిలేటెడ్ వీటిని పెంచవచ్చు. మన వాళ్ళ దగ్గర ఒక చిన్న టీం పెట్టుకుని ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళతో తీసుకెళ్ళి వెనకంబడి ఇంట్రడ్యూస్ చేసి చేయించవచ్చు, వాళ్ళని సెంట్రల్ ఆఫీస్కి కలపచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఈరోజు ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ మనం ఎవరైతే ఉన్నామో ఈ టీం 2 రకాలు. ఒకటి సెంట్రల్ ఆఫీస్కు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసే ఈ మొత్తం ఇక్కడి నుంచి పనిచేసే టీం ఏది ఉందో వీటితో అనుసంధానమై ఉండడం ఒకటి. ఆ ఆస్పెక్ట్తో పాటు కమిటీల నిర్మాణం, వాటి మీద ఎక్కడైతే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో జిల్లా అధ్యక్షుడు తర్వాత కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్, ఆబ్వియస్లీ కీ ఎవరి కోసమైతే మనం అందరం ఎంటైర్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందో, ఈ 175 నియోజకవర్గాలు గెలవడానికి సపోర్టింగ్ సిస్టమ్ లాగా మనం అందరం చేస్తాము. వాళ్ళు ఆ తర్వాత మండల పార్టీ విభాగాలు, గ్రాస్ రూట్స్ విలేజ్, ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అదొకటి తయారు. దాని మీద కూడా హెడ్ ఆఫీస్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్తో అనుసంధానం చేసుకుంటూ, పార్లమెంట్ అబ్జర్వర్తో అవసరమైన చోట ఫంక్షనల్గా వాళ్ళతో చేసుకుంటూ, వీటి నిర్మాణంలో కూడా మీ రోల్ జాబ్ చార్ట్తో ఉంటుంది. దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ సక్రమంగా చేయగలగాలి. చేస్తేనే మొత్తం బాడీలో కదా అన్ని ఆర్గాన్స్ పక్కాగా ఉన్నట్టు మనకు కూడా స్టేట్ మొత్తం ఒక స్ట్రక్చర్, ఒక యూనిఫామ్ ఇది వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది మన దగ్గర మన పార్టీ ఓ సిద్ధాంతం రాసుకొని దానికోసం కూర్చొని తయారైన పార్టీ కాదు. కేవలం ఒక నాయకుడి మీద అభిమానము,
ఆయన లక్ష్యాలు ఆయన కోసం నిలబడాలి, ఆయన కోసం ఏమైనా చేయాలని రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన దగ్గర నుంచి, ఆయన వారసులుగా జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేసిన దగ్గర నుంచి ఓ బలమైన ఎమోషనల్ బాండ్తో కోట్లాది మందిలో కింది వరకు పోయినా లక్షలాది మంది క్రియాశీలకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఒక్కటే అభిమానం ఒక్కటే సరిపోదు ఓ పార్టీ నడపాలంటే. నాకున్న కెపాసిటీస్ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అలాగే నేను చేయగలిగిన పరిధి కొంత ఉంటుంది, అంతకుమించి పోలేను. అభిమానము, ఆ లాయల్టీ ఇవి ఒక అయితే ఎఫిషియెంట్గా చేయగలగడం అనేది రెండవది. ఇంకో పార్టీ ఏది ఉందో దాన్ని మనం సరిగ్గా అసెస్ చేసి ఏ ఫీల్డ్కి ఎవరు సరిపోతారని చూడగలిగితే అప్పుడు ఆర్గనైజేషన్ అనేది పటిష్టంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన గ్యాంగ్ కానీ, ఆ పార్టీ కానీ దాంట్లో ఎంత సిద్ధాస్తులో మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇప్పుడు అంత అడ్డగోలుగా పోతూ బరి తెగించి పైగా ఏ రకంగా మళ్ళీ ఉల్టా ఇటువైపు అస్త్రాలన్నీ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేపటి నుంచే వర్క్ స్టార్ట్ కావాలి. ఒకటేదో యాప్ కూడా తయారు చేసినట్టున్నారు. దాన్ని చెప్పేశారా? దానితో కనెక్షన్ డైరెక్ట్ హెడ్ ఆఫీస్తో మీకు ఉంటుంది ఏ రోజుది ఆ రోజు. సో దట్ మీకు కింద వాళ్ళకు సీరియస్నెస్ ఎక్కి చేయడానికి వీలవుతుంది. అండ్ ఇక్కడికి కూడా ఎప్పటికప్పుడు ఇన్పుట్ వస్తుంటుంది. ఏమైనా దాంట్లో డిఫరెన్సెస్ ఉంటే మీతో మళ్ళీ మేము ఎప్పటికప్పుడు మాట్లాడవచ్చు. మన గ్రాస్ రూట్స్ నాయకుల ద్వారా, మన వీళ్ళ ద్వారానే ప్రజలకు ఏదైనా జరిగిన పాలసీ మేకింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కూడా వీళ్ళ రోల్ పూర్తిగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళ రోల్ పూర్తిగా ఉంటుంది అనుకుంటాము, వాళ్ళ బాధ్యత తీసుకోవడమే కాకుండా వాళ్ళలో ఇంటెగ్రిటీ, ఒక రకమైన ఇది కమిట్మెంటు, ఎక్కడన్నా అటు ఇటు తప్పటడుగులు వేయకుండా ఉండగలిగిన లక్షణము, బాధ్యత తీసుకునే లక్షణం, ఇవన్నీ ఉండాలి. కాబట్టే ఈ ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసే వాళ్ళను జాగ్రత్తగా చూడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. వీటన్నిటి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 60-70% మనం సక్సెస్ఫుల్గా చేయగలిగినా కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. 100 కావాలని మనం అన్నా కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తే 60-70 బాగా అయినట్టే. బట్ లెట్ us ఎయిమ్ అట్ 100% పర్ఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసి తయారు చేయించిన సిస్టమ్ను అచీవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.